వన్ వర్డ్ 1 మార్క్. కేవలం ఒక వర్డ్ మీకు తెలిస్తే చాలు, మీకు ఒక మార్కు ఉన్నట్టే. ఇప్పుడు చూద్దాం. ఇచ్చిన సెంటెన్స్ లో సిన్స్ అనే వర్డ్ మీకు కనబడినట్లయితే, ఇచ్చిన సెంటెన్స్ లో సిన్స్ అనే వర్డ్ కనుక మీకు కనబడినట్లయితే గుర్తుపెట్టుకోండి, ఐ వి యు దే అనే వాటికి హ్యావ్ బీన్ వాడాలి. ఐ వి యు దే అనే వాటికి హ్యావ్ బీన్ అని వాడాలి. హీ షీ ఇట్లకు హ్యాజ్ వాడాలి. హ్యాజ్ బీన్, హ్యాజ్ బీన్. సింపుల్. ఇచ్చిన సెంటెన్స్ లో సిన్స్ కనుక ఉన్నట్లయితే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఐ వి యు దే అనే వాటికి హ్యావ్ బీన్, హీ షీ ఇట్లకు హ్యాస్ బీన్ ఉంది. ఇప్పుడు చూద్దాం. హీ వర్క్ సిన్స్ 8 o'clock. హీ వర్క్ సిన్స్ 8 o'clock. సిన్స్ అనే వర్డ్ మనకు కనబడింది. సో హీ కాబట్టి హీ హ్యాస్ బీన్ వాడాలి. హ్యాస్ బీన్ వాడాలి. సో హీ హ్యాస్ బీన్ వర్బుకు ఇంగ్ రాసి సరిపోతుంది. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. సో ఈ విధంగా హీ హ్యాస్ బీన్ వర్కింగ్, ఒక మార్కు వచ్చినట్టే. ఇచ్చిన సెంటెన్స్ లో సిన్స్ అనే వర్డ్ కనబడినట్లయితే మనం హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ వాడుతూ వర్బుకు ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి. సో ఇప్పుడు చూద్దాం. షీ డాష్ రీడ్ ఫర్ 2 hours. ఫర్ గాని సిన్స్ గాని ఇవి రెండు ఒకటే కావాలా పిల్లలు? ఇవి ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ లో అడుగుతారు. ఫర్ గాని సిన్స్ గాని మీకు కనబడినట్లయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ లో మనకు హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ వస్తాయి. వర్బ్ కు ఐఎన్జి ఉంటుంది. సో షీ కాబట్టి హీ షీట్లకు హ్యాస్ బీన్ వాడాలి. షీ హ్యాస్ బీన్ వర్బ్ కు ఐఎన్జి రీడింగ్. 1 మార్క్ వచ్చేసినట్టే. ఇచ్చిన సెంటెన్స్ లో ఫర్ గాని సిన్స్ గాని ఉన్నట్లయితే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అనేది వాడాలి. వర్బ్ కు ఐఎన్జి మనం ఉపయోగించాలి. రమేష్ డాష్ ప్లే చెస్ సిన్స్ మార్నింగ్. సిన్స్ అనే వర్డ్ మనకు కనబడింది. సిన్స్ గాని ఫర్ గాని ఉన్నట్లయితే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ వాడాలి. ఇప్పుడు రమేష్ అంటే హీ కాబట్టి రమేష్ హ్యాస్ బీన్ ప్లేయింగ్. 1 మార్క్. ద బాయ్ డాష్ స్లీప్ ఫర్ 3 hours. ఫర్ అనే వర్డ్ మనకు కనబడింది. ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ కాబట్టి ద బాయ్ అంటే హీ కాబట్టి ఇప్పుడు ద బాయ్ హీ హ్యాస్ బీన్. హీ అంటే ద బాయ్ హ్యాస్ బీన్ స్లీపింగ్ ఫర్ 3 hours. ఇట్ డాష్ రెయిన్ సిన్స్ ఎస్టర్డే. సిన్స్ అనే వర్డ్ మనకు కనబడింది. ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. ఇట్ రెయిన్ సిన్స్ ఎస్టర్డే. సిన్స్ అనే వర్డ్ మనకు కనబడింది. ఇట్ అంటే హ్యాస్ బీన్. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్. We wait for 6 months. ఫర్ అనే వర్డ్ మనకు కనబడింది. ఫర్ సిన్స్ గాని ఫర్ గాని. సో హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ వాడాలి. వీకి హ్యావ్ బీన్ వాడాలి కాబట్టి వి హ్యావ్ బీన్ వెయిటింగ్. చివరిగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఫర్ గాని సిన్స్ గాని ఉన్నట్లయితే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ వాడాలి. వర్బ్ కు ఐఎన్జి యాడ్ చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.